రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పనితీరులో, నాయకత్వ లక్షణాల్లో అనేక మార్పులు రావాల్సి ఉంది. ఇప్పటికి కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో మార్పులు రాలేదు. ఆ మార్పు రాకపోతే ఇబ్బంది అని వైకాపా నేతలు చాలామంది అంతర్మదనం చెందుతూ ఉన్నారు. ప్రతిపక్ష నేత అంటే 23 సీట్లతో చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారం కోల్పోయినా కూడా 5 ఏళ్ల పాటు ధీటుగా ప్రతిపక్ష నేతగా చాలా సమర్థవంతంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గట్టి పాత్ర నిర్వహించారు. ఆ తరహాలో జగన్లో పరిపక్వత లేదు, ఆ జగన్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని అనేక మంది ఆ పార్టీ నేతలే చెప్తూ ఉన్నారు. అసెంబ్లీకి ఆ రోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండో రోజు మామూలుగా స్పీకర్ ఎన్నికలో ఆ పార్టీ కానీ ఆయన కానీ హాజరు కాకపోవటం, పూర్తిగా వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఆ తర్వాత అంటే రాజ్యాంగబద్ధంగా 10వ వంతు సీట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే అపోజిషన్ ఇలా అంటే ప్రతిపక్ష నేతగా గుర్తింపిస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 23 సీట్లు గెలవడం వల్లే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నేతగా ఆయనకి రాజ్యాంగబద్ధంగా ఆయనకి అవకాశం కల్పించారు. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని ఒక లేఖ రాసి నవ్వులు పాలయ్యాడు. అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేల్లో నేను షట్టర్ తీస్తే 5-6 మా కళ్ళు వస్తే ప్రతిపక్ష నేత గుర్తింపు కూడా రద్దు అయింది, అక్కడ దాకా తెచ్చుకోవద్దని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో అటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అంటే 2018-23 మధ్యలో కాంగ్రెస్లో గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేల్లో 13 మందిని వాళ్ళ కళ్ళు నాక్కొని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్కకి సిఎల్పి నేతగా కూడా గుర్తింపు ఇవ్వకుండా రద్దు చేశారు. ఆ తరహాలో చంద్రబాబు నాయుడు దగ్గరటువంటి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మేము యువతకు లాక్కుంటే ఆ ప్రతిపక్ష నేత గుర్తింపు కూడా రద్దు అవుద్ది అని చెప్పి ఆ రోజు ఆయన అసెంబ్లీలో వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. అదే జగన్ తిరిగి తనకు ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వాలా, ప్రతిపక్ష నేతగా నాకు గుర్తింపు ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని మంత్రి పయ్యావుల కేసు అంటే శాసనసభ వ్యవహారాల మంత్రికి లేఖ రాసి నవ్వులు పాలయ్యాడు. జాతీయ స్థాయిలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు పార్లమెంట్లో 2014-2019లో కాంగ్రెస్కి 10% సీట్లు రాపోవడంతో ప్రతిపక్ష నేత గుర్తింపు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లోనే కాంగ్రెస్కి ప్రతిపక్ష నేత గుర్తింపు ఇచ్చారు. ఇట్లాంటి కొన్ని రాజ్యాంగపరంగా ఉన్నటువంటి అంశాలను పరిగణలో తీసుకోకుండా జగన్ చేసే వ్యవహారాల వలన నవ్వులు పాలవుతూ ఉన్నారు. ఆయన పనితీరులో, నాయకత్వంలో అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యంగ్యంగా మాట్లాడటం, వ్యంగ్య వ్యాఖ్యలు మానుకొని ప్రజలతో కలిసిపోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయకపోతే అనేక ఇబ్బందులు పడతాం అని చెప్పని ఆ పార్టీలో అంతర్గతంగా అనేక మంది సీనియర్ నేతలంతా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అధికారం ఉన్న సమయంలో పెద్ద ఎత్తున పర్యటనకి వెళ్ళినప్పుడు పరదా పట్టలు కట్టుకోవటం, తర్వాత ప్రజలు కలవకపోవటం, సచివాలయానికి రాకపోవటం, ముఖ్యమంత్రి నివాస గృహాన్ని క్యాంప్ ఆఫీస్గా పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేయటం, దాదాపు 1000 మందిని తన యొక్క సెక్యూరిటీగా క్యాంప్ ఆఫీస్కి, ఇక్కడికి లండన్లో ఉన్న పిల్లలకు కూడా ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, వీటన్నీ కూడా మార్పు రాకపోతే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు అనేటువంటి దృక్పథం జగన్లో కలగకపోతే భవిష్యత్తులో ఈ పార్టీని ఇంకా నడపడం కష్టం. ఆయన భవిష్యత్తులో ఇవన్నీ కూడా ప్రజలు మనల్ని చూస్తారు అనేటువంటిది ఆయన ఇంకా గుర్తించట్లేదు. జగన్లో ఈ మార్పులన్నీ రావాలి అని ఆ పార్టీ నేతలే, సీనియర్ నేతలే స్పష్టంగా చెబుతున్నారు. ఒకవైపు దాదాపు తాడేపల్లిలోని నివాసానికి ప్రభుత్వ డబ్బుని రక్షణ పేరుతో ఒక 50 అడుగులు ఎత్తు ఇనప కంచె పెట్టుకొని దానికి ఆ ఖర్చు చేసిన డబ్బుకి జీవోల్ని నెట్లో పెట్టకపోవటం, ఆన్లైన్లో అందుబాటులో ఉంచకపోవటం, తర్వాత విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ప్రజలు నడిచే రహదారిని బ్లాక్ చేసి సెక్యూరిటీ పేరుతో పోలీసు అవుట్ పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి వెలుగులోకి రావడంతో అన్నింటిని తొలగించారు. ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి నేతగా ఎదగాలంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజల యొక్క తీర్పును మనం శిరసావహించాలా, మన లోపాలను మనం గుర్తించాలా, లోపాలను గుర్తించి సవరించుకుంటేనే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఆ తరహా ప్రక్రియ ఇక్కడ జరగట్లేదు అని చెప్పని వైకాపా అన్నటువంటి సీనియర్ నేతలు అనేక మంది మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఓడిపోయిన తర్వాత పులివెందులో 2 రోజులు ఉండి అటు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి 1 వారం రోజులు అక్కడ గడిపి మరలా తాడేపల్లి వచ్చారు. తర్వాత ప్రధానంగా జరిగిన లోపాలను సవరించుకొని తిరిగి ప్రజల దగ్గరికి పర్యటనలు ఇచ్చి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి కసరత్తు జరగటం లేదు. అంటే
మొన్ననే కాబట్టి జరిగింది, ఎన్నికలు అయిపోయింది 3 వారాల క్రితం కాబట్టి ఒక 6 నెలల వరకు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలా. ఈలోపు పార్టీ క్యాడరు కార్యకర్తలు పార్టీ నుంచి బయటికి పోకుండా కొంత చక్కదిద్దుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పార్టీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, రావల్ కిషోర్ బాబు ఇటువంటి వాళ్ళు కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇంకా అనేక మంది బయటకు వెళ్ళిపోయి కొంతమంది బీజేపీకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు. ఏదైనా పార్టీని తిరిగి 2029 వరకు నిలబెట్టి ఈ లోపాలన్నీ సవరించుకొని సరైనటువంటి ప్రతిపక్షంగా ఎదుగుతాడా లేదా అనేది కూడా ఇంకా అనుమానంగా ఉందని ఆ పార్టీ నేతలు చాలామంది అంతర్మదనం చెబుతున్నారు. ప్రధానంగా జగన్లో నాయకత్వంలో ఆయనలో మార్పు రావాలా, ఈ లోపాలన్నీ సవరించుకోవాలని చెప్పని అంటున్నారు. తర్వాత ఆయన ఆధ్వర్యంలోని ఆ పత్రికలో కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా గుడ్డిగా 15 రోజుల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద గుడ్డిగా వ్యతిరేక వార్తలు రాయటం, అసలు ఇప్పుడు అమ్మఒడి ఫీజు రీయింబర్స్మెంటు డబ్బులు ఇంకా పడలేదు, విద్యార్థులు ఇంకా ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారని 2 రోజుల క్రితం వార్త రాశారు. అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 రోజులైంది, ఇప్పుడు 3 వారాలైంది. ఇంకా ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్లు పూర్తి కాలేదు. తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో ఈ అడ్మిషన్లు పూర్తయితే కానీ విద్యార్థుల యొక్క జాబితాలు ప్రభుత్వానికి అందితే కానీ ప్రభుత్వం ఫీజు జమ అయ్యదు, విద్యార్థులు సర్టిఫికేట్ ఇవ్వలేదంటున్నారు. అంటే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా విస్మరించి వీళ్ళు పదే గుడ్డిగా ప్రభుత్వం మీద వ్యతిరేక సమాచారాన్ని వండి వార్చే విధానం కొనసాగితే ప్రజలు నమ్మరు అనేటువంటిది గుర్తించాల్సిన అవసరం ఉందని, జగన్లో ఈ మార్పులు రావాలని ఆ పార్టీ నేతలంతా అంతర్మదనంగా కోరుకుంటూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం.